శ్రీనివాస్ గారికి ఇప్పుడే ఆయన గుర్తు చేసినట్టు అదే కేఎస్ గురించి 2 గంటల్లో 3 గంటల్లో ఇంతమంది మాట్లాడడం అనేది సింప్లీ ఇంపాసిబుల్. ఆయన నాడి తెలిసిన నేత. ప్రజల నాడి చాలామందికి తెలుస్తుంది, విప్లవకారులకి, ఉద్యమకారులకి. ఆయనలో ఉన్న ఇంకొక గొప్ప ఇదేంటంటే ఆయన శత్రువు నాడిని కూడా పట్టుకోగలడు. ఆయన ప్రజల నాడినే కాదు, శత్రువు నాడిని కూడా అది ఆయన అన్న మాట నేను చెప్తున్నది. 1977లో తాత్కాలిక సాయుధ పోరాట విరమణ అని అన్నప్పుడు శివారెడ్డి లాంటి వాళ్ళు ఒప్పుకోలే. అరే మేము అసలు జనం లేకపోతే కొడతారా మమ్మల్ని, ఎవడింటాడు అసలు ఆ మాట అని అంటే, అరే కరెక్టేనబ్బా అంటే శివారెడ్డితో ఈ మాట అన్నాడో లేదో నాకు తెలియదు, కానీ నాతో అన్నారు ఆయన. నేను అడిగినప్పుడు అరే ఎప్పుడు మనం మన గేమ్ గురించి ఆలోచిస్తే ఎట్లా, అవతల వాడి గేమ్ గురించి కూడా ఆలోచించాలి కదా. మరి అంత పెద్ద వ్యవస్థీకృతమైన ఒక వ్యవస్థ మన కళ్ళ ముందుంది, దాన్ని మార్చాలనుకుంటున్నాం, దాంతో పోట్లాడాలనుకుంటున్నాం. మరి నీ ఒక్క గేమ్ గురించే నువ్వు ఆలోచిస్తే మరి వాడు ఎమర్జెన్సీ వచ్చింది, అంతా కకావికలం అయిపోయింది, మళ్ళీ అంతా ఏరుకోవాలి. చార్ వజందార్ పీరియడ్ వేరు. బహుశా ఆయన బతికుండుంటే ఇంకొక 20 సంవత్సరాలు ఆయన కూడా చాలా మార్చుకునేవాడేమో. ఆయన అసలు విప్లవం కనుమరుగైపోతుంది అని మొత్తం విప్లవాన్ని మళ్ళీ ఎజెండాలోకి తీసుకొచ్చాడు. ఆయన కాంట్రిబ్యూషన్ అది. కానీ ఎమర్జెన్సీ తర్వాత కేఎస్ ముందు ఒక ఎట్లా చాలా స్పేస్ ఉంది, ఆ స్పేస్లోకి వెళ్ళి నిలబడాలి కదా. నిలబడాలంటే అవతల వాడికి మనం ఏదో ఒక చిన్న తాయిలం పెట్టాలి, వాడిని ఏదో బ్లఫ్ చేయాలి మనం. ఆయన ఎప్పుడు సాయుధ పోరాటాన్ని విరమించలా. ఆ స్పేస్లో వెళ్ళి నిలబడి మళ్ళీ ప్రజా పునాదిని కూడగట్టడానికి ఆయన పాలక వర్గాల దృష్టిని మరలించడానికి మాత్రమే ఆయన సాయుధ పోరాట తాత్కాలిక విరమణ అన్నాడు. తాత్కాలికంలోనే మళ్ళీ ప్రారంభం ఉంటుంది, ఆ విరమణలోనే ప్రారంభం ఉంది ఆయన. అంటే అట్లా ఆయన నాడి తెలిసిన నేత. ఎంత నాడి తెలిసిన నేత అంటే శివారెడ్డి మాకు పెద్ద ఎగ్జాంపుల్. నేను పార్టీలోకి వచ్చేస్తాను అని ఆయన గొడవ. అప్పుడు పార్టీలోకి రావు, మేమే అసలు పార్టీలో ఏం చేయాలో తెలియక నో 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 యూ హ్యావ్ టు వర్క్ ఇన్ ద అమాంగ్ ది స్టూడెంట్స్. ఆయన చేశాడు. ఆయన స్టూడెంట్ అయిపోయిన తర్వాత మరి ఏంది నా పరిస్థితి అంటే, నువ్వు ముందు ఏదైనా ఉద్యోగానికి అప్లై చేయి అని అంటూ అయిష్టంగానే అప్లై చేశాడు. ఆయన ఇక్కడెక్కడో వస్తుందని అనుకుంటే ఆయన లా చేసిన తర్వాత తిరుపతిలో లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడ పనిచేయాలి, జనంలో పనిచేయాలని అంటే ఓకే అయిష్టంగానే ఒప్పుకున్నాడు. మళ్ళీ ఉద్యోగానికి ఎవరో అప్లై చేయమంటే మరి ఏందండి ఉద్యోగం అంటే చెయ్యి, అది వస్తుందో వస్తుందో వచ్చినప్పుడు చూద్దాను చేశాడు. ఆయనకు బాంబేలో ఉద్యోగం వచ్చింది, బ్యాంక్ లీగల్ ఆఫీసర్గా. అరే ఇది ఎక్కడ కూడా నేను పోనాను. అరే బాంబేలో కూడా మనకు అవసరం ఉందా, నువ్వు బాంబేకి వెళ్ళు అంటే. మా పిల్లలు ఇప్పుడు కూడా ఒక మాట అడుగుతుంటారు నన్ను. ఇప్పుడు చూడు ఇక్కడ మనకు పిల్లలు ఎవరు లేరు, ఒకవేళ పిల్లలు ఉంటే కూడా మన భాష మన భావం అర్థంగా వెళ్ళిపోతుంటారు. కానీ ఆ రోజు కేఎస్తో మాట్లాడేటప్పుడు కేఎస్ మీటింగులకి యువత విద్యార్థులు విపరీతంగా వచ్చేవాళ్ళు. అంటే ఆయన నాడి పట్టుకున్నాడు. శివారెడ్డి బాంబే వెళ్ళాడు, బాంబేలో పార్టీ వర్క్ చేశాడు, అక్కడి నుండి మళ్ళీ బెంగళూరుకి వచ్చాడు, బెంగళూరులో పార్టీ పనిచేశాడు. ఆయన రిటైర్ అయ్యి 20 సంవత్సరాలు అయింది. మేమందరం మర్చిపోయాం ఆయన్ని, కానీ ఆయన మర్చిపోవాలా. ఆయన విప్లవాన్ని మర్చిపోవాలా, కొండపల్లి సీతారామయ్యని మర్చిపోవాలా. సుధా ఏమన్నా చేయగలవా మనం, నేను ఏమైనా చేయగలనా, మనం అందరం కలిసి ఏమన్నా చేద్దామని. ఇప్పుడు ఆయన ఆ పుస్తకం రాసింది కూడా అందులో భాగమే. అది కేఎస్తో ఒక్కసారి ఆ అనుబంధం ఏర్పడితే ఎక్కడో ఆయన అట్లా హత్తుకుపోతాడు. అది ఎక్కడో మనం పట్టుకోవడంలో విఫలం అయినామేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. దానికి కూడా నాకు చాలా ఉదాహరణలు. 1983లో తిరుపతిలో మేము అద్భుతమైన రాష్ట్ర మహాసభలు జరిపాం. అది మొత్తం అసలు తిరుపతిలో గోడలన్నీ ఎరిపెక్కిచ్చేసాం. వరంగల్ నుండి ఒక బ్యాచ్ వచ్చింది రాయడానికి. మా నభూతో నా భవిష్యత్తు అన్నారు పార్టీ కూడా.
10,000 మందితో ఊరేగింపు అప్పట్లో జరిపాం. అద్భుతంగా అయిపోయింది. ఆయన జైల్లో ఉన్నాడు, కొండపల్లి సీతారామయ్య జైల్లో ఉన్నాడు. పార్టీ వాళ్ళందరూ కూడా తిరుపతిలో ఆ రోజు రకరకాలుగా వచ్చి దాన్ని విట్నెస్ చేశారు, మమ్మల్ని అందరినీ అద్భుతంగా పొగిడారు. ఈయనకి తిరుపతి కుట్ర కేసు అనే ఒక కేసు ఉండేది. ఆ తిరుపతి కుట్ర కేసులో శివారెడ్డి A3, A1 కొండపల్లి సీతారామయ్య, A2 త్రిపురనేని మధుసూదనరావు, A3 ఈయన. ఆయన ఆ కేసుకి తిరుపతికి వచ్చాడు సభలు అయిపోయిన తర్వాత. వచ్చే గోడలంతా చూసి బాగానే ఎరిపెక్కించారు మన వాళ్ళు అని మా మధుసూదనరావు ఇంకా కొంతమంది పోయి మాట్లాడారు. నేను లేను తిరుపతిలో ఆ రోజు, ఎక్కడికి బాంబేకో ఎక్కడికి వెళ్ళా. ఆయన సుధాకర్ ఎక్కడా అని అడిగితే సుధాకర్ లేడండి. సరే నేను చిత్తూరు జైల్లో ఉంటాను, ట్రయల్ నడుస్తుంది, సుధాకర్ని వచ్చి ఒకసారి కలవమనండి అన్న. నేను వచ్చిన తర్వాత మధుసూదనరావు కేఎస్ పెద్ద ఆయన నిన్ను వచ్చి కలవమనంటే నాకు అసలు ఏరుగు అంబారీ ఎక్కినంతగా మనల్ని కలవాలన్నాడు సార్. మరి మనం సభలు అట్లా జరిపాం కదా అని చిత్తూరు జైలుకి వెళ్ళా. వెళ్తే కాసేపు ఆయన మాట్లాడి బాగా జరిపారమ్మా, బాగా జరిపారు, చాలా బాగా జరిపారు, గొప్పగా జరిపారు, ఆ వీధులన్నీ కూడా ఎరుకెక్కిపోయినాయి అని ఒక కాసేపు మాట్లాడి ఎంత బాగుంది కానీ ఆ తుపాకులేంది, ఆ గోడల నిండా తుపాకులేంది, ఈ తుపాకులేంది అన్న. నాకు అసలు అర్థం కాలవా. సరే విద్యార్థుల్ని విప్లవాన్ని ప్రచారం చేయమందే కానీ పార్టీ తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం వస్తుందని రాస్తే సరిపోతుంది కదా, దాని పక్కన తుపాకీ ఎందుకు? ఒక తుపాకీ కాదు, ఇటొక తుపాకీ ఇటొక తుపాకీ. పోనీ ఆ నినాదం దగ్గర తుపాకీ అంటే మొత్తం గోడలతో తుపాకులే. మరి విద్యార్థులు భయపడతారు కదా, విద్యార్థులకు తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళు భయపడతారు కదా, మీ సంఘంలో ఎట్లా చేస్తారు? నాకు అసలు నేను బోరా విరుచుకొని ఆయన దగ్గరికి వెళ్తే ఒక్కసారిగా అసలు, కానీ నాకు ఆయన మీద చాలా గౌరవం పెరిగింది. అరే నిజమే కదా, అసలు ఈ తుపాకులేంది, ఎందుకేసాం మనం ఇట్లా, తుపాకులతో మనం ఏం ప్రాక్టీస్ చేయడం లేదు కదా అంటే ఆయన అందరూ చూసే విధానం ఒకటి ఉంటుంది. ఆయన లెనిన్ కూడా అంటుంటాడు, రీడ్ ఇన్ బిట్వీన్ లైన్స్, రీడ్ ఇన్ బిట్వీన్ లైన్స్. ఆయన ఎప్పుడు అట్లే ఆయన, అందుకే ఆయనకి ఆ నాడి పట్టుకోగలిగాడు. చార్ మజుందారు, ఆయన ఎప్పుడు చార్ మజుందార్ని అది తప్పు ఇది ఒప్పు అని ఆయన ఎప్పుడు, కానీ అది ఆయన విప్లవాన్ని ఎజెండాలోకి తీసుకొచ్చాడు. విప్లవం చేయాలి కదా, మనం విప్లవం చేయాలంటే జనంలోకి వెళ్ళాలి కదా. అందుకే ఆయన తాత్కాలిక సాయుధ పోరాట విరమణ చేసినా, ప్రజా సంఘాలు పెట్టినా, ట్రేడ్ యూనియన్ మూమెంట్లోకి వెళ్ళినా విప్లవం చేయాలి కదా, మనం కదా చేయాలా అని. అంటే ఆయన చాలా ప్రాక్టికల్గా ఉంటాడు. ఆయన వ్యాసాలు కూడా అట్లే ఉంటాయి, పెద్ద పెద్ద కొటేషన్స్ ఇచ్చి అట్లా ఉండవు, చాలా హాయిగా ఉంటాయి, చాలా సరళంగా ఉంటాయి. అంటే ఆయనతో చాలా, నేను యూజీ అయినప్పుడు నాకు ఇక్కడ తుపాకుల గురించి మాట్లాడాడు. నేను యూజీ వెళ్ళినప్పుడు ఆ పని విభజనలో భాగంగా డైరెక్ట్గా ఆయన మెకానిజంలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. తెలంగాణ, నార్త్ తెలంగాణ వెళ్ళి క్లాస్ జరుగుతోంది నేను వెళ్ళినప్పుడు. సరే క్లాసే కదా, నన్ను కూడా కూర్చోబెట్టారు. ఆ క్లాసులో ఆయన ఏం చెప్తున్నాడంటే, అంటే సిఓలు, జిల్లా కమిటీ మెంబర్లు అందరూ, అప్పటికే నిర్బంధం 85 ఎండింగ్, 86 బిగినింగ్, నిర్బంధం విపరీతంగా ఉంది. అందరు సిఓల దగ్గర తుపాకులు ఉంటున్నాయి, కానీ ఎన్కౌంటర్లలో మనమే ఎక్కువ చచ్చిపోతున్నాం. మన దగ్గర తుపాకీ ఉంటుంది కానీ దాన్ని ఉపయోగించే సంసిద్ధత, మానసిక సంసిద్ధత ఇంకా రాలేదు పూర్తిగా. దీన్ని మనం డెవలప్ చేసుకోవాలి. తుపాకీని మనం ఎట్లా ఉపయోగించాలి, దానికి ఊరికని తుపాకీ బలంగా ఉంటే నడవదు, మన బుర్ర కూడా బలంగా ఉండాలి. ఆ తుపాకీతో అనుసంధానం కావాలి. ప్రజలతో ఎట్లయితే అనుసంధానం అవుతున్నామో, నీ దగ్గర ఉన్న ఆయుధంతో కూడా నువ్వు అనుసంధానం కాకపోతే నీ దగ్గర ఆయుధం ఉండి నువ్వు చచ్చిపోతున్నావు. నాకు అక్కడే మనల్ని ఆయుధాల గురించి అట్లా అన్నాడు, ఇక్కడే అంతే. మరి అట్లా ఆయన అది ఎక్కడో, పార్టీ అంటే ఎవరు, మేమందరం కూడా పార్టీలో ఉన్న వాళ్ళమే, ఎక్కడో ఆ నాడిని మేము పట్టుకోలేకపోయామేమో. నాకు ఇంకొకటి, ఒక నెల రోజులుగా నన్ను ఆయనకి సంబంధించిన ఒక జ్ఞాపకం వెంటాడుతుంది. 86 అనుకుంటాను, దండకారణ్యంలో ఏదో ఒక వార్షికోత్సవం జరుగుతుంది. ఈయన వెళ్ళాలి,
పార్టీ అప్పుడు ఆ మూమెంట్స్ అవన్నీ చాలా ఇబ్బందిగా ఉన్నాయని చెప్పి ఈయన్ని వెళ్ళొద్దని పార్టీ చెప్పింది. అది ఆయనకి డైజెస్ట్ కావట్లేదు. ఆయన స్పీడ్గా రాయలేడు. ఆయనకి కొంత వేళ్ళు ఎవరు ఆయన చెప్తూ ఉంటే మేము ఎవరన్నా రాసేవాళ్ళం. టైం కూడా అయిపోయింది. అది అసలు శ్రీనివాస గారికి విజ్ఞప్తి కూడా ఏంటంటే, ఇది చెప్తాను నేను తర్వాత ముగిచ్చేస్తాను. కొండపల్లి సీతారామయ్యకి సిపిఐ నుండి అన్ని ఎమ్మెల్యే పార్టీల్లో ఆయన్ని ప్రేమించేవాళ్ళు, ఆయన అభిమానులు ఉన్నారు. ఈ కేఎస్ మెమోరియల్ కమిటీని పూర్తి స్థాయి కమిటీగా నిర్మాణం చేసి ప్రతి సంవత్సరం 1, 2, 3 యూనిటీకి ప్రధానంగా, ఆ యూనిటీ చాలా అవసరం. యూనిటీకి దీన్ని ఒక వేదిక చేసి, అట్లే మన దైనందిన ఆయన అనేవాడు, ప్రజలకు సంబంధించిన దైనందిన సమస్యలు విప్లవంలో భాగం కాకపోతే విప్లవం అంతే దూరంలో ఉంటుంది. అట్లా ఈ కమిటీని ఒక పూర్తి స్థాయి కమిటీని చేసి అట్లా చేస్తే ఏకే ప్రభాకర్ లాంటి వాళ్ళు, ప్రజా సంఘాల మీద మాట్లాడేవాళ్ళు, రాజకీయాల మీద, ఇప్పుడు ఇంకా ఈ మధ్య చాలా పెద్ద చర్చ జరుగుతోంది. మోడ్ ఆఫ్ ప్రొడక్షన్, అసలు ఉత్పత్తి విధానం. 100 సంవత్సరాలు ఈ దేశంలో భారత కమ్యూనిస్టు విప్లవోద్యమానికి, 50 సంవత్సరాలు నక్సల్బరీకి, ఇంకా మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ మీద వీటన్నిటికీ దీన్ని వేదిక చేసి చేస్తే బాగుంటుంది. అయితే నన్ను నెల రోజులుగా వెంటాడుతున్న ఇదేంటంటే దండకారణ్యం. దండకారణ్యంలో మన కళ్ళ ముందే చనిపోతున్నారు. ఆయన ఆ రోజు దండకారణ్యం ఆయన వెళ్ళలేదు. ఆయన సందేశాన్ని నాకు చెప్తూ ఉంటే నేను రాస్తూ ఉన్నా. అది దాదాపు 2-3 రోజులు నడిచింది. అది రెండో రోజు రాస్తూ ఉంటే ఏదో కొద్దిగా టోన్ మారింది. ఆయనకి ఏదో ఒక రకమైన గద్గదమైన ఇది వినిపించింది. ఏందప్పా అని అంటే కళ్ళల్లో నీళ్లు కనిపించాయి. టోను ఇదైంది, కళ్ళల్లో నీళ్లు కనిపించాయి. నాకు అది ఒక అపురూపమైన దృశ్యం అనిపించింది. కొండపల్లి సీతారామయ్య కంట్లో నీళ్లు. అంటే నేను కాసేపు ఆపేసి టీ తాగుతారా అని అడిగాను. అవసరం లేదు. మరి ఏంది, ఎందుకు అంటే వెళ్ళాలి కదా, అక్కడ మనాళ్ళు ఆ సభ జరుపుతున్నారు కదా, వార్షికోత్సవం వెళ్ళాలి కదా, నేను వెళ్ళలేకపోతున్నాను. కరెక్టే, అవునండి కరెక్టే, మరి నిజమే, కొన్ని ఉంటాయి కదా అని అంటే, అది కాదు నా సమస్య. దండకారణ్యం వెళ్ళడం సులభమే, అది మన చేతిలో పని. మరి తెలుగు నేల పరిస్థితి ఏంది? తెలుగు నేల మీద ఎట్లా వేళ్ళు ఉనాలి? తెలుగు నేల మీద ఎట్లా వేళ్ళు ఉనాలి? తెలుగు నేల మీద వేళ్ళు అనకుండా మనం దండకారణ్యం వెళితే అక్కడ మనం వేళ్ళు అనగలమా? దాన్ని విస్తరణని అనిపించుకోగలమా? ఇవన్నీ ఎక్కడికి వెంటాడుతున్నాయి. నేను వెళితే బాగుండేమో అని అనిపిస్తుంది, వెళ్ళలేకపోతున్నాను. అంటే ఆయన ఉద్వేగం, ఆయన ఇవి ఒక్కొక్కసారి చిన్నపిల్లలు లెక్క ఉంటాడు. చాలా చిన్నపిల్లల మనస్తత్వం అయింది. కాబట్టి ఆ కేఎస్ని అధ్యయనం చేయడం అనేది, మా పిల్లలు కూడా అడుగుతుంటారు, మీలాగా మేము ఎందుకు ఆలోచించలేము అని. కానీ వాళ్ళలాగా మనం ఆలోచించలేకపోతున్నాం. వాళ్ళలాగా మనం ఆలోచించడం ప్రారంభిస్తే వాళ్ళు మన దగ్గరకు వస్తారు. ఇప్పుడు చూడండి, ఈ సభలో ఎవరు లేరు పిల్లలు. ఒకవేళ ఎవరన్నా ఉంటే కూడా వెళ్ళిపోతుంటారు. నేను చాలా సభల్లో చూస్తుంటాను. కానీ కొండపల్లి సీతారామయ్య సభల్లో అట్లా ఉండేది కాదు. విద్యార్థులారా గ్రామాలకు తరలంటే అసలు మేము పొలోమంటూ, మా నాన్న అయితే లబోదిబో, అరే ఇదేందిరా డిగ్రీ, అరే నువ్వు చదవరా, నువ్వు చదివి ఇక్కడ ఉండి చేయరా అని అంటే అంటే ఆయన అంత ఆ నాడి పట్టుకున్నాడు. ఆయన నాడి పట్టుకోవడం అంటే ప్రజల నాడి మాత్రమే పట్టుకుంటామంటే కుదరదు, చాలదు. ఇది గేమ్, ఒక ఛాలెంజింగ్ గేమ్. నీ గేమే నువ్వు వాడతానంటే మరి వాడు మరి దండకారణ్యంలో వెళ్ళాము. తెలుగు నేల ఖాళీ అయింది. దండకారణ్యం ఏమవుతుందో తెలియని పరిస్థితి. అంటే నాకు కేఎస్ మెమోరియల్ కమిటీ మీద చాలా బాధ్యత ఉంది. మనం ఇనిషియేట్ చేయలేదో. విప్లవం నీకు నాకు కాదు అవసరం, సమాజానికి అవసరం. విప్లవం డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడు కాకపోతే ఇంకొక 100 సంవత్సరాల తర్వాత అయినా సమాజానికి, ప్రజలకు అవసరం. కాబట్టి ఉన్నతమైన జీవన విధానం కావాలి. కాబట్టి
దాని కొరకు ఫైట్ చేస్తారు. మనం ఆ నాడి పట్టుకోలేకపోతున్నాం. కాబట్టి శ్రీనివాస్ గారు దీన్ని పూర్తి స్థాయి కమిటీగా ఇచ్చేసి సంవత్సరానికి 2-3 మీటింగులు పెట్టి చేస్తే బాగుంటుందేమో అనేది నా విజ్ఞప్తి.